హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మన దగ్గర ఉన్న ఓన్ ఫొటోస్ని యూజ్ చేసి ఏఐ టెక్నాలజీతో ఇలాంటి 3D ఫిగరిన్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ని యానిమేషన్ ఫార్మాట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఓన్ ఇమేజెస్ యూజ్ చేసి ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే తెలుగు యాక్టర్స్ కి సంబంధించిన ఇమేజెస్ తో ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. దీనికోసం pinterest.com అనే వెబ్సైట్ లోకి అయితే వెళ్తున్నా. ఈ వెబ్సైట్ లో ఏంటంటే మనకి హెచ్డి క్వాలిటీలో ఇమేజెస్ అయితే ఉంటాయి. సింపుల్ గా మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయిపోయి ఇక్కడ ఉన్న ఇమేజెస్ అన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, సపోజ్ ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ అనగానే మనకి ఆటోమేటిక్ గా ఇమేజ్ హెచ్డి ఫార్మాట్ లో ఫ్రీగా డౌన్లోడ్ అయిపోద్ది. ఇలాగా నేను కొన్ని ఇమేజెస్ అయితే ఫోల్డర్ లో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ ఇమేజెస్ యూజ్ చేసి ఇప్పుడు ఈ 3D ఫిగరిన్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి నేనైతే నానో బనానా అనే మోడల్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ నానో బనానా మోడల్ వచ్చేసరికి గూగుల్ కి సంబంధించిన జెమినీ వెబ్సైట్ లో అయితే ఉంది. చూడండి, వెబ్సైట్ లోకి అయితే వెళ్దాం. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఓకే, ఎంటర్. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ లో ఒక జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఈ వెబ్సైట్ లో నానో బనానా ఇమేజ్ ఎడిటింగ్ మోడల్ అనేది రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ ఇమేజ్ ఎడిటింగ్ మోడల్ ని ఎలా యూజ్ చేయాలో డీటెయిల్ గా ఒక ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ మోడల్ యూజ్ చేయాలంటే కింద టూల్స్ ఆప్షన్ ఉంది, ఇది ఓపెన్ చేసుకొని క్రియేట్ ఇమేజెస్. చూడండి, ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇందులో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీ దగ్గర మీ ఓన్ ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓపెన్. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ప్రాంప్ట్స్ అయితే కావాలి. నేను ప్రాంప్ట్స్ అన్ని నోట్ ప్యాడ్లో ఆల్రెడీ సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్స్ లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకు అలాగే టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్లో ఈ ప్రాంప్ట్స్ అయితే ఉంచుతాను, మీరు అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. చూడండి, ఇమేజ్ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రీగా ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, సాయి పల్లవి ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. మన నోట్ ప్యాడ్లో ఆల్రెడీ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే ప్రాంప్ట్ అయితే వచ్చేస్తుంది. సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూడండి, డౌన్లోడ్ చేసుకుంటున్నా. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, మహేష్ బాబుకి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ ఈ ఇమేజ్కి వచ్చేసరికి ఇంకో ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాను. చూడండి, దుర్గాదేవికి సంబంధించిన బొమ్మకి పెయింటింగ్ వేస్తున్నట్టుగా మనకి ఈ ప్రాంప్ట్ అయితే క్రియేట్ అయి ఉంది. ఈ ప్రాంప్ట్ లింక్ కూడా మీకు వాట్సాప్ లింక్లో అలాగే టెలిగ్రామ్ లింక్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూడండి, ఇమేజ్ ఎలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. జస్ట్ డౌన్లోడ్. నెక్స్ట్ ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, రష్మిక మందానాకు సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న. ఓపెన్. మనం ప్రాంప్ట్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే ప్రాంప్ట్ వచ్చింది. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూడండి, ఇమేజ్ ఎలాగ వచ్చింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. ఇలాగా మనం ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఇమేజెస్ అయితే ఉంచాను, ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ని ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడానికి నేను యూజ్ చేస్తున్న వెబ్సైట్ వచ్చేసరికి ఫ్లో. ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని labs.google.com అని టైప్ చేయాలి. చూడండి, క్రియేట్ విత్ ఫ్లో, సైన్ ఇన్ విత్ గూగుల్. నేను ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోయాను. న్యూ ప్రాజెక్ట్.
ఈ వెబ్సైట్లో ఏంటంటే మీరు సైన్ ఇన్ అవ్వడం మీకు 100 క్రెడిట్స్ అయితే ఫ్రీగా రావడం జరుగుద్ది. ఇక్కడ మంత్లీ మీకు ఈ క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఒక వీడియో క్రియేట్ చేసామనుకోండి మనకి 20 క్రెడిట్స్ వరకు లాస్ అవుతాం. ఓకే, మనం వీడియోస్ అయితే ఇప్పుడు జనరేట్ చేసేద్దాం. ఫస్ట్ వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక ఇమేజ్ తో వీడియో కన్వర్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు టెక్స్ట్ యూజ్ చేసి వీడియో క్రియేట్ చేయాలంటే టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఫ్రేమ్స్ టు వీడియో. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్. మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్లో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్లో ఉంది. డిఫాల్ట్గా వచ్చేసరికి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి నేను పోర్ట్రేట్ కింద చేంజ్ చేసుకుంటున్నా. ఓకే, క్రాప్ అండ్ సేవ్. మనకి ఈ ఇమేజ్ అయితే అప్లోడ్ అవుతుంది. ఓకే, ఇమేజ్ అప్లోడ్ అయింది. నెక్స్ట్ మనకు ఒక వీడియో ప్రాంప్ట్ అయితే కావాలి. నేను ఆల్రెడీ నోట్ప్యాడ్లో వీడియో ప్రాంప్ట్ కూడా ఉంచాను. చూడండి, ఈ ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ పైన VO3 ఫాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి డిఫాల్ట్గా మనకి ల్యాండ్స్కేప్ ఉంటే పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న ఇమేజ్ వచ్చేసరికి ల్యాండ్స్కేప్లో ఉంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నా ఇమేజ్ వచ్చేసరికి పోర్ట్రేట్లో ఉంది, పోర్ట్రేట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఎట్ ఏ టైం నాకు ఒక వీడియోనే జనరేట్ అవ్వాలి. మీకు సేమ్ ఇమేజ్ బేస్ మీద 2, 3, 4 వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక వీడియోనే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, 1 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే జనరేట్ అయిపోయింది. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి వీడియో ఎలాగొచ్చిందో ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలాగా మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని ఒక వీడియో ఫార్మాట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఇక్కడ డిఫాల్ట్గా ఈ ఇమేజ్ వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్లోనే ఉంది. మనం ఆల్రెడీ పోర్ట్రేట్ మోడ్ సెలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి పోర్ట్రేట్ మోడ్ వచ్చింది. నెక్స్ట్ క్రాప్ అండ్ సేవ్. ఓకే, ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. నెక్స్ట్ యానిమేషన్ ప్రాంప్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ కాపీ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ కూడా పోర్ట్రేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, ఇలా సింపుల్గా ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇలాంటి 3D ఫిగరిన్ ఇమేజెస్ క్రియేట్ చేసుకొని వీడియో ఫార్మాట్లో ఫ్రీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.